హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ వెజ్ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు 65. పప్పు, రసం, పచ్చడి, సాంబార్ ఇలా దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ ఆలు 65ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 3 బంగాళాదుంపల్ని తీసుకోవాలి. వీటిపై ఉండే పొట్టును తీసి బాగా కడిగి అన్నీ కూడా ఈక్వల్ సైజులో వచ్చేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఉడికించుకోవడానికి ఒక బౌల్లోకి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. ముక్కలు ఎలా ఉడకాలంటే ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ గుచ్చినప్పుడు కాస్త గట్టిగా ఉండాలి. వీటిని పూర్తిగా ఉడికించకూడదు. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీళ్ళన్నీ వంపేసి ఆలు పీసెస్ ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్, కలర్ కోసం మాత్రమే. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలాంతా బాగా కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ మైదా, 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం వాటర్ వేసి అంత బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపాలి. అప్పుడే బంగాళదుంప ముక్కలకి ఈ పిండి చక్కగా కోట్ అవుతుంది. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. పిండి అంతా ముక్కలకి బాగా పట్టేలాగా అంత బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ చేసుకున్నాక ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ పీసెస్ని వేసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకోవాలి. తర్వాత 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై చేసి తీసుకోవాలి. క్యాటరింగ్ స్టైల్లో ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలంటే వీటిని మనం డబుల్ ఫ్రై చేసి తీసుకోవాలి. మళ్ళీ వీటన్నింటిని కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇలా ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకున్నాక 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా కరకరలాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని ఫ్రై చేసి తీసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ చిటుకులు మీద పడుకోకుండా ఇలా ప్లేట్ని కవర్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆలు 65లో వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలు 65 రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా క్యాటరింగ్ స్టైల్లో ఆలు 65ని చేసుకోవచ్చు. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.